జక్రన్పల్లి మండలంలో పలు గ్రామాల్లో గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పుప్పలపల్లి, మాదాపూర్, సికింద్రాపూర్, పడగల్, కేష్పల్లి, కలిగోడ్, చింతలూరు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మాట మీద నిలబడే పార్టీ అని, స్వతంత్రం తెచ్చిన పార్టీ అని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు రాష్ట్రాన్ని గత పాలకులు అప్పులు పాలు చేశారన్నారు. కేవలం కుటుంబ సభ్యులు 4 మాత్రమే ఎక్కడ చూసినా 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకొని రాష్ట్రాన్ని దోచుకొని అధోగతి చేశారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలై ఉన్నా కానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. గత పాలకులు 11 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఒక్క నిరుపేదకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ప్రతి అందరికీ అందే విధంగా చేస్తుందన్నారు. కాబట్టి ప్రజలెవరూ అధైర్యపడవద్దని, విడతల వారీగా ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. అభివృద్ధిలో ఎక్కువ గ్రామానికి సుమారు ₹1 కోటి నిధులతో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆయన వెంట మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, తొర్లికొండ నర్సారెడ్డి, తాజా మాజీ సర్పంచ్లు మునుపెల్లి సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ అప్పల రాజన్న, జితేందర్ నాయక్, వినోద్, పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీధర్, అరుణ్, సైకిల్ అక్బర్, బంగ్లా వసంతరావు, పురుషోత్తం, మహిళా సోదరిమణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీడీఓ సతీష్ కుమార్, ఎంపీఓ షిఫ్ ఖాన్, ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. అంటే దగ్గర ఇప్పుడు ఈ బైపాస్ రోడ్తో కలిసి మరి కొన్ని సీసీ రోడ్స్, కొన్ని డ్రైన్స్ ఇవన్నీ కూడా కలుపుకొని ₹1,43,00,000 మన గ్రామానికి రావడం జరిగింది. ఇవన్నిటి కూడా మనము ఫౌండేషన్ వేసుకున్నాం. సరే, ఇంకా చాలా చేయవలసి ఉంది. ముఖ్యంగా నేను మీ గ్రామానికి రావడానికి ఉద్దేశం ఏంటంటే ఈ శంకుస్థాపనలు చేస్తూ మరి మీ గ్రామం యొక్క సమస్యలను వింటూ మరి ఇంకా మనం ఏం చేయబోతున్నాం అన్నది ముఖ్యంగా మీకు అందరు కూడా